ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. బాయిలర్ పేలుళ్లలో మృతి చెందిన వారి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఫ్యాక్టరీ దగ్గర భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులకు బాధితులకు మధ్య తోపులాట జరిగింది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం పూదుతాడ వారి ఏదైతే ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కర్మాగారం ఉందో ఈ కర్మాగారానికి సంబంధించి ఉదయం జరిగినటువంటి సంఘటనలో 15 మంది తీవ్ర గాయాలతో క్షతగాతులు కావడం జరిగింది. ఈ క్షతగాతుల్ని తక్షణం అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలే, అంటే ఏదైతే కర్మాగారానికి చెందినటువంటి అధికారులు కానీ ఉద్యోగులు కానీ ఎవరు కూడా స్పందించకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారే హాస్పిటల్ కూడా చేర్చడం జరిగింది. హాస్పిటల్లో చేర్చిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఏదైతే సాయంత్రం సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో చనిపోయిన బంధువులు వాళ్ళందరూ కూడా కొద్దిసేపటి క్రితం కర్మాగారం వద్దకు భారీగా చేరుకోవడం, అక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో పోలీసులు అయితే కొద్దిగా అడ్డుకున్న పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించి ఇరువురికి మధ్యన కూడా అటు పోలీసులకి గ్రామస్తులకి మధ్య కూడా పూర్తిగా అటు మృతుల బంధువులకి సంబంధించి మొత్తం అందరూ కూడా వాగ్వాదానికి దిగినటువంటి తోపులాట జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ బాడీలను కూడా రేపు మనం చూసుకున్నట్లయితే రేపు ఈ బాడీస్ ని కూడా తీసుకొచ్చి ఫ్యాక్టరీ ముందే ధర్నాలు దిగుతూ ఉంటే కూడా అటు వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి సంబంధించి ఎవరూ కూడా ఇప్పటివరకు కూడా అందుబాటులోకి రాకపోవడం, మృతి చెందిన వారికి కానీ గాయాలైనటువంటి వారికి కానీ పరామర్శించకపోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉందంటూ దానికి సంబంధించి ఈ ఘటన జరుగుతుందంటూ కూడా మన సమాచారం అంతా ఉంది. రైట్, థ్యాంక్ యూ.